అందరికి నమస్కారము. ఇవాళ మన ఫుడ్ ఫైర్ ఛానల్లో చికెన్ దమ్ము బిర్యానీ చేసుకుందాము. చికెన్ బిర్యానీకి గిన్నె పెట్టుకుందాము. గిన్నె వేడైంది, నూనె పోసుకుందాం. నూనె వేడైంది, మసాలా వేసుకుందాం. కొత్తిమీర పుదీనా వేసుకుందాం. మసాలా వేగినాయి, కొత్తిమీర పుదీనా వేగింది, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిగడ్డలు మగ్గినాయి, టమాటా వేసుకుందాం. టమాటా మగ్గింది, ఒక చెంచా పసుపు వేసుకుందాం. కప్పు పెరుగు వేసుకుందాం. మసాలా మగ్గింది, కేజీ చికెన్ వేసుకుందాం. రెండు చెంచాలంతా ఉప్పు వేసుకుందాం. చికెన్ సగం ఉడికింది, ధనియాల పొడి వేసి దించి పక్కకు పెట్టుకుందాం. అన్నం ఉడకబెట్టుకోవడానికి గిన్నె పెట్టుకుందాం. నీళ్లు పోసి ఎసరు పెట్టుకుందాం. నీళ్ళకే కొలత ఉండదు, అన్నం కొంచెం పలక మీదనే దేవి వేసుకొని పక్కకు పెట్టుకుంటే అయిపోతుంది. ఎసట్లా కొంచెం మసాలాలు వేసుకుందాం. ఎసట్లా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కోసిన నిమ్మకాయలు వేసుకుందాం. చెంచా ఉప్పు వేసుకుందాం. చెంచా అల్లం వేసుకుందాం. అంతా నూనె పోసుకుందాం. ఎసరు వచ్చింది, బియ్యం వేసుకుందాం. అన్నం అయ్యింది, పలుకుంది, కొంచెం పలుకు మీద దించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇగో కొంచెం అడుగుల కూర ఉంచుకొని అన్నం ఉడికిన అన్నం వేసుకోవాలి పైన. కొంచెం అన్నం మీద మళ్ళీ కూర వేసుకుందాం. ముక్కల మీద అన్నం వేసుకుందాం. ఉన్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. మళ్ళీ మీరు పుదీనా వేసుకుందాం. చెంచాలంతా నెయ్యి వేసుకుందాం. పొయ్యి మీద పెట్టి దమ్ముకి వేసుకుందాం. ఆవిరిపోకుండా పైన బరువు పెట్టుకుందాం. 2 నిమిషాలు అయింది, మనం దమ్ వేసుకొని దింపి పక్కకు పెట్టుకుందాం. దమ్ము బిర్యానీ వాసన గమ్మటిల్లిపోతుంది, బాగుంది. బిర్యానీ అయింది, ఎట్టుందో తిని చెప్తా. బిర్యానీ మస్తుంది. మనం ఇట్లా వండుకుంటే సింపుల్ గా ఇంట్లో అందరం తింటాం, కొనుక్కొచ్చుకుంటే ఒక్కలం తింటాం. అన్నం మంచిగా ఉడికింది, ముక్కలు కూడా మస్తు ఉన్నాయి, మస్తు ఉడికినాయి. మన ఫుడ్ ఫైర్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బిర్యానీ ఎట్టుందో కామెంట్ చేయండి.